హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు రైస్ పకోడీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు పిల్లలు అప్పుడప్పుడు రోజు రైస్ అయినా బోర్ కొడుతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలాగ రైస్ పకోడీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నేను మా బాబుకి ఎప్పుడైనా ఇలాగ రైస్తో పకోడీ చేయమంటాడు, ఇలా చేసి పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ అండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. మనం ఒక బౌల్లోకి మనం వండిన రైస్ తీసుకోవాలి. దాంట్లో నేను సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోండి. దీనికి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే నేను వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి, తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాగే 1 కప్పు శనగపిండి వేసాను నేను. శనగపిండి వేసుకొని ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా తగినంతగా వేసుకోండి. కారం ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని మరీ పలచగా కాకుండా మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. ఇలాగా కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని అన్నము, ఉల్లిపాయ, శనగపిండి అంతా మిక్స్ అయ్యేటట్టు ముద్దలాగా కలుపుకోండి. కలుపుకొని వేడి ఆయిల్లోని వీటిని చిన్న ఉండలు మీకు నచ్చిన షేపు వేసుకోండి. పకోడీలాగా వేసుకోండి. నేను అలా తీసి అలా వేసేస్తున్నాను. వేసేటప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టుకోవాలి. అంతా వేసేసిన తర్వాత హైలో పెట్టండి మంట, లేకపోతే తొందరగా మాడిపోతాయి. మీకు క్రిస్పీగా కావాలంటే ఎర్రగా వేయించుకోండి. కాస్త రంగు మారే వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కొంచెం రంగు మారగానే తీసేసుకోండి. మెత్తగా కావాలో క్రిస్పీగా కావాలో మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేను కొంచెం రెడ్ కలర్ లాగా క్రిస్పీగా చేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్ పకోడీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుంటుందండి. మనం ఇందులో అల్లం ఎక్కువ వేసాము. అల్లం ఎక్కువ వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం ఎక్కువ తింటే పైత్యం ఉండదని అమ్మ చెప్తూ ఉంటుంది. మా అమ్మమ్మ చెప్పేదంట అమ్మకి. మా అమ్మ మాకు అదే నేర్పింది. అల్లం ఎక్కువ వేయడం వల్ల పైత్యం ఉండదు, పిల్లలకి దగ్గు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని నేను అల్లం ఎక్కువ వేస్తాను. మళ్ళీ పల్లీలు కూడా వేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. పంట కింద తగులుతా, మనం తినేటప్పుడు పంట కింద తగులుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.